వెన్యూజులా అధ్యక్షుడు మదురో ఆయన భార్యని వెన్యూజులా అధ్యక్ష భవనంలోనే బంధించి అమెరికా తీసుకువెళ్ళిపోయిన విషయం మనందరికీ తెలుసు. జస్ట్ ఇమాజిన్, అంటే అధ్యక్షుడు చెరపట్టబడిన దేశం అస్థిరత్వాన్ని చూస్తున్నారు. అంటే రేపేం జరగబోతుందో ఏమవుతుందో తెలియదు, ఒకలాంటి ఉత్కంఠ. అలాంటి సిచ్యువేషన్లో జస్ట్ ఇమాజిన్ ఆ దేశ ఆర్థిక పరిస్థితి కానీ లేకపోతే స్టాక్ మార్కెట్లు కానీ ఎలా ఉంటాయి? యూజువలీ డౌన్ఫాల్ మొదలైపోయినట్టే కదా. బట్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ క్యారకస్ స్టాక్ మార్కెట్ 16% ఎగబాకింది. అంటే ఇక్కడ ఇన్వెస్టర్లు ట్రేడ్ చేస్తుంది ఎమోషన్స్ని కాదు, ఎక్స్పెక్టేషన్స్ని. పాలనలో మార్పులు, ఆంక్షల్ని సడలించడం, అలానే ఆయిల్ ఎక్స్పోర్ట్స్లో మార్పులు కానీ లేకపోతే ఇప్పటి వరకు స్తంభింపజేసిన ఆస్తులన్నింటినీ అన్లాక్ చేయడం కానీ లేదా క్యాపిటల్స్ ఇన్ఫ్లో కానీ, అంటే ఇప్పుడు దాకా ఒక క్రష్డ్ మార్కెట్ని చూసిన వెన్యూజులా ఈసారి టోటల్లీ ఇన్వెస్టర్స్ ఫ్లో కనబడుతోంది. దీంతో వాళ్ళ స్టాక్ మార్కెట్ 16% రేజ్ అయింది. ఎస్, క్రష్ అయిపోయిన వెన్యూజులా మార్కెట్లు ఇప్పుడు ధారాళంగా పెట్టుబడులు పాడుతున్నాయి. అంతేకాదు, అంటే ఇప్పటి వరకు వెన్యూజులాలో ఇన్వెస్టర్లకి సానుకూల వాతావరణం లేదు. అయినా ఇలాంటి అస్థిరత సిచ్యువేషన్లో కూడా వెన్యూజులా స్టాక్ మార్కెట్లు ఇంతగా సోర్ అవుతున్నాయంటే దానికి కారణం కొత్త ఫ్యూచర్ని చూస్తున్నారు, ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే నెక్స్ట్ ఫ్యూచర్ అనేది ఇంకా బ్రైట్గా ఉంటుంది, బెటర్గా ఉంటుంది. ఆంక్షలు తొలగిస్తే ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ధారాళంగా పాడతాయో ద బెస్ట్ ఎగ్జాంపుల్ వెన్యూజులాలో చూస్తున్నారు. సో ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. మార్కెట్ ప్రశాంతత, పీస్ని బట్టి కాదు, అవకాశాన్ని బట్టి కదులుతుంటుంది. వెన్యూజులాలో ఇంత ఆయిల్ రిజర్వ్స్ ఉన్నా, లేకపోతే ఇంత గోల్డ్ రిజర్వ్స్ ఉన్నా, లేకపోతే ఇంత రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఉన్నా సరే ఎందుకు వెనకబడిపోయింది? వెనిజులా కరెన్సీ చూసుకుంటే చాలా చాలా తక్కువ వాల్యూ ఉంటుంది. సో ఎందుకు అన్న ప్రశ్నకి ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక సమాధానం దొరికింది. ఏంటంటే వెనిజులా విధించిన ఆంక్షలు, పొలిటికల్ డిస్టర్బెన్సెస్, లేకపోతే కొన్ని అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న కొన్ని పరిణామాల వల్ల వెనిజులా కరెన్సీ లేకపోతే వెనిజులా కరెన్సీ యొక్క వాల్యూ పడిపోతూ వచ్చింది. బట్ నౌ వెనిజులా ఇస్ సోరింగ్ అప్. వెనిజులా స్టాక్ మార్కెటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా కనిపిస్తోంది. సో పతనమైపోతున్న స్థితిలో ఒక దేశం తిరిగి పుంజుకుంటుంది అంటే దానికి కారణం ఎస్, అవకాశాలు మాత్రమే.